జ్యోతిష్యులు చాలా మంది ఆ, జాతకం చెప్తామని తీసుకొని, ఆ. అయ్యా మీ అమ్మాయిని ఈ లగ్నంలో ఈ అమ్మాయిని ఈ ముహూర్తంలో చేసుకోకపోతే మీ కుటుంబంలో ఎగిరిపోతారు, ఉమ్, లేదంటే మీరు ఇదిగో ఇది చెప్పినట్టు ఈ హోమం చేసుకోకపోతే ఇదిగో ఇది జరిగి మీ ఆస్తి అంతా సర్వనాశనం అయిపోతుంది. ఒకే రాశి, ఒకే నక్షత్రం, ఒకే గ్రహం ఉమ్, ఉంటాయి, ఉమ్, కానీ ఒకేలా జీవితాలు ఎందుకు లేవు? ఉమ్. అదే నేను అడుగుతున్నా. నేను అడుగుతున్నా. ఇప్పుడు నువ్వు అన్నావు ఈ అవును, జాతకం ఆ, లేకపోతే ఆ, ఇప్పుడు 36 గణాలకి 31 గణాలు కలిసాయి, అబ్బో సూపర్ అని అంటారు. ఓకే. నేను చచ్చినా ఒప్పుకోను, ఉమ్, నేను చచ్చినా ఒప్పుకోను. ఉమ్, ఏ యోగాలు అయితే ఉండాలో అవి లేకపోతే 30 కాదు 40 గణాలు కలిసినా వృధానే అంట. నేను అన్ని గణాలు చూసి జాతకాలు చూసి కరెక్ట్గా చెప్పిన జ్యోతిష్యులు అని చెప్పిన తర్వాత కూడా, పెళ్లి చేసిన తర్వాత కూడా కోర్టులో 3 నెలలు కాకుండానే విడాకుల కోసం తిరుగుతున్నారు. మరి జాతకాలు ఏమైనాయి? నేనదే అడుగుతున్నా. బ్రహ్మ రాసిన రాతని ఉమ్, నువ్వు మార్చగలవా? మరి అయితే కర్మని తప్పించుకోగలవా? ఉమ్, కాకపోతే భగవంతుణ్ణి నమ్మితే ఉమ్, ఆ కర్మ ఉమ్, కొంత ఉపశమనాన్ని ఇస్తుందని నేను అనుభవించే. వాడు వీడు ఎందుకు, నేనే దానికి ప్రత్యక్ష నిదర్శనం. ఎలా? నా జాతకాలు చూసినవాడు వీడు ఇంకా బతికుండకూడదే అన్నవాళ్ళు ఉన్నారు, వీడు చెత్త కుప్పలో కాగితాలు ఏరుకోవాలి అన్నవాళ్ళు ఉన్నారు, అబ్బో నానా రకాలు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ఢిల్లీలో దాదాపు 13 మంది ముఖ్యమంత్రులకి ఆంతరంగికమైనటువంటి ఆప్యాయత, ప్రేమ, అభిమానాలు పొంది ఇవ్వగలిగే మనిషిగా ఈ సీతమ్మ కొడుకు నిలబడ్డాడు. మరి ఇది భగవంతుడి వల్లేగా, భగవంతుడి వల్లేగా. నేను ఎవరికైనా చెప్పేది ఒక్కటే, ఉమ్, నన్ను నమ్మితే ఏమొస్తుంది? బూడిద వస్తుంది. నన్ను నమ్మితే ఉమ్, భగవంతుడిని నమ్మండి, ఉమ్. జీవితం బంగారుమయం అవుతుంది. అయితే చాలా మంది ప్రజలు ఈ జాతకాల కోసం అనవసరంగా డబ్బులు తగిలేస్తున్నారు అంతే. జాతకాలు చెప్పేవాళ్ళే నా దగ్గరకు వస్తారు, ఓ. జాతకాలు చెప్పేవాడు నా దగ్గరకు వస్తారు, ఉమ్, ఈ రుద్రాక్షలు అమ్మేవాడు నా దగ్గరకు వస్తారు, ఉమ్. చాలా మంది వస్తారు. ఎందుకోసం వస్తారు వాళ్ళు మీ దగ్గరికి? ఈ నాకు తెలియదు, ఒరే మీకు అన్నీ తెలుసు కదరా, నా దగ్గరికి అమ్మో మీరు ఆశీర్వచనం చేస్తే మాకు కలిసి వస్తుంది అని అంటారు. నా బొంద నేను చేయడం ఏమిట్రా? మీరు ఇంత విద్వత్తులు, మీకు రాసులు, గ్రహాలు, నక్షత్రాలు అవి ఇవి అన్నీ తెలిసిన వాళ్ళు మీరు, నేనేం చేస్తారా అంట. ఉమ్, అమ్మో లేదు గురువుగారు, మీరు సాక్షాత్ గాడిద గుడ్డేం కాదు, నేను సీతమ్మ కొడుకుని, నరసింహుడి బిడ్డని.